అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ సాధించిన గ్రామాలకు ప్రోత్సాహక బహుమతిని అందిస్తుందని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో నేను కొత్తగా దాని మీద చెప్పేది ఏమీ లేదు. కానీ ఒకటి అంటే మనం ఎందుకు ఇది చేసుకోవాలి అన్న దాని మీద చాలామంది ఈరోజు నాకు ఇంత ఖర్చు అవుతుంది కదా అని ఆలోచిస్తారు. కానీ ఇది ఈరోజు మీరు చేసుకోవడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఏమవుతుంది, 3-4 సంవత్సరం లోపల మీరు చేసిన అన్ని ఖర్చులు రికవర్ అయిపోతుంది. బిల్లు ఇప్పుడు ఈ రోజుకి మీరు 600-700 కట్టి ఉంటారంటే ఈ సోలార్ వేసిన తర్వాత మేబీ 100-200 రూపీస్ వస్తుంది, చాలా తగ్గుతుంది. ఫస్ట్. రెండవది మనం ఎంత వాడుకుంటున్నామో అది మీరు జనరేట్ చేసిన ఈ సోలార్ కరెంటు వాడతాం. మిగిలినది ఎక్కడ పోతుంది అంటే ఒక మీటరింగ్ పెడతారు, దాని వలన మళ్ళీ ఇదే ఈపీడీసీఎల్ వాళ్ళకి వెళ్తుంది. దానికి మీ దగ్గర నుంచి ఎన్ని యూనిట్ దాంట్లో ఎక్కుతున్నాయో దానికి కూడా మీకు డబ్బు ఇస్తారు. కాబట్టి 3 సంవత్సరంలో మీరు ఎంత కాస్ట్ ఖర్చు పెడుతున్నారో అంత మీకు రికవర్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి యూనిట్ కరెంటు మీకు ఫ్రీగా వస్తున్నట్టే. అది ఒకటి ఫైనాన్షియల్గా. రెండవది ఇది చేయడం వల్ల మన దేశంలో ఇప్పుడు కరెంట్ అనేది పెద్ద సమస్య. మీరు చూస్తుంటారు కొన్ని రోజులు ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. కొన్ని సమయాల్లో అరగంటకి 1 అవర్కి కరెంటు రావడం కూడా ఇష్యూ అయిపోతుంది. కాబట్టి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటే ఇంకా స్వయంగా సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాము. స్కీమ్ గురించి చాలా చక్కగా ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో నేను కొత్తగా దాని మీద చెప్పేది ఏమీ లేదు. కానీ